హాయ్ ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్. ఇన్ఫోసిస్ అయితే 23 రూపీస్ అనేది డివిడెండ్ ఇస్తుంది. సో ఈ మంత్ ఎవరి దగ్గర అయితే అక్టోబర్ 27 దాకా షేర్స్ హోల్డ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి 23 రూపీస్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది అంటే నవంబర్ 7th రోజు వస్తాయన్నమాట. ఆల్రెడీ నాకు ప్రీవియస్గా డివిడెండ్స్ వచ్చాయి. నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి హోల్డ్ చేసుకున్నాను ఇన్ఫోసిస్ని. సో ఇయర్లీ ఒక 20-30 రూపీస్ దాకా డివిడెండ్ ఇస్తున్నాడు. మీరు ఇక్కడ చూడొచ్చు కింద టోటల్ డివిడెండ్ ఎర్న్డ్ అని 35 రూపీస్ ఉంది లాస్ట్ ఇయర్స్లో. సో అంతకుముందు ఇయర్ 49 రూపీస్ ఇచ్చాడు. ఇంకా ఇయర్ ఆల్రెడీ 22 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడు జస్ట్ ఒక 23 రూపీస్ ఇస్తున్నాడు. టోటల్ అరౌండ్ ఒక 45 రూపీస్ దాకా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చేట్టున్నాడు. సో ఈ విధంగా ఒకసారి మనం షేర్స్ కొనుక్కొని వదిలేస్తే లాంగ్ టర్మ్లో షేర్ పెరుగుతుంది, ప్లస్ డివిడెండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకా తగ్గింది షేర్ ఇది యాక్చువల్గా. మీరు చూడండి ఇంతకుముందు హైలో ఉండింది, అయినప్పటికీ కూడా 32% ప్రాఫిట్ చూపిస్తుంది. ఇంతకుముందు అయితే చాలా హైలో ఉన్నింది, 2000 పైనే ఉన్నింది. సో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పటికైనా ప్రాఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా వేరే షేర్స్ కూడా మీరు చూడొచ్చు. బెల్ చూడండి ఒకసారి. నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు 55 రూపీస్తో ఇన్వెస్ట్ చేసిన, ఇప్పుడు 475 రూపీస్. ఎక్కువ అమౌంట్ పెట్టలేదు, చిల్లర పెట్టడం వల్ల చిల్లర వచ్చింది. ఇక్కడ 761% రిటర్న్ చూపిస్తుంది, చూసారా మీరు? అంటే 7 టైమ్స్ పెరిగింది 5 ఇయర్స్లో. నేను కొన్నింది వచ్చేసి ఇది అరౌండ్ 2021 ఆర్ 2020లోనూ కొన్నట్టున్నాను. ఒక నిమిషం మీరు చూసినట్టయితే నవంబర్ 2020, అంటే ఇప్పుడు నవంబర్ వస్తే 5 ఇయర్స్ అవుతుంది. సో అరౌండ్ 7 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు ఇది కూడా తగ్గింది చాలా. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉన్నింది, మీరు చూసినట్టయితే ఇంతకుముందు పైకి ఉన్నింది. సో ఇది తగ్గింది ఈ మధ్య మరి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పటికైనా కానీ ప్రాఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.